హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ ఆఫ్ మై లైఫ్. మామూలుగా మనం పాత సినిమాలు కొని గమనించినట్లయితే ఒక మెయిన్ విలన్ ఉంటాడు. ఆ విలన్ దగ్గర కొంతమంది రౌడీలు ఉంటారు. ఆ రౌడీల్ని కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు, అలాగే కోడిగుడ్లు పెట్టి బాగా పెంచుతూ బాడీ పెంచుతూ ఉంటాడు. అయితే ఆ రౌడీల్ని ఎవరైనా ఆ మెయిన్ విలన్కి రివర్స్ తిరిగితే వాళ్ళ మీదకి దాడి చేయడానికి, వాళ్ళను కొట్టడానికి, కాలు విరిచేయడానికి వాళ్ళను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే అలాంటి సిచ్యువేషనే ప్రతి ఐటీ ఆఫీస్‌లో జరుగుతుంటుంది. ఎందుకంటే క్వార్టర్‌లో ఒక్కరోజు మమ్మల్ని టీమ్ లంచ్‌కి తీసుకెళ్ళి మాతో ఫుల్‌గా తినిపించి మిగతా 3 నెలలు మాత్రం ఫుల్‌గా మాతో వర్క్ చేయించుకుంటారు. మీరు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారో మీరే కామెంట్ రూపంలో తెలపండి. అయితే ఈరోజు మా ఆఫీస్‌లో మా టీమ్‌కి టీమ్ లంచ్. ఆ టీమ్ లంచ్ ఆఫీస్‌లో కాదు, కానీ అవుట్ సైడ్ పార్క్ స్క్వేర్ అనే ఒక మాల్‌లో బార్బిక్యూ నేషన్‌లో, అంటే బార్బిక్యూ నేషన్ అంటే వెజ్ ఆర్ నాన్ వెజ్ ఫుడ్‌కి, అన్లిమిటెడ్ ఫుడ్‌కి ఫుల్ ఫేమస్. తీరా అక్కడికి మేము వెళ్ళిన తర్వాత మేము యాక్చువల్గా అనుకున్నది వచ్చేసి తినాలనుకున్నది నాన్ వెజ్, కానీ వాళ్ళు తీసుకొచ్చి మాకు పెట్టిందేమో వెజ్. పప్పులో వేసుకుంటే కరివేపాకు, ఆ వెజ్ చూసిన తర్వాత మా అందరికీ వచ్చిన చిరాకు. అయితే ఆ టైంకి ఆకలి అవుతుండటంతో పెట్టిన జాలి ఏదో ఒకటి అని చెప్పేసి కాస్తంత తినేసాము. అలా కాసేపు తింటూ కూర్చుంటూ ఉండగానే మా ప్లేట్లోకి ప్రాన్స్ అలాగే చికెన్ అన్నీ వచ్చేసాయి. తీరా వచ్చిన తర్వాత మామూలుగానే మనం ఎప్పుడో ఒకసారి రెస్టారెంట్కి వచ్చి తింటాం. అలాంటివన్నీ కళ్ళ ముందు ఒకేసారి కనిపించేసరికి ఫుల్గా తినేసి సైలెంట్గా అలా కూర్చోనున్నా. అయితే నేను తిన్న తర్వాత ఇంకా నాకంటే ఎవరు ఎక్కువ తిన్నారు అని చెప్పి చూస్తూ వీడియో చేస్తూ తీస్తూ ఉన్నా. అలాంటి సమయంలో నాకు కనిపించిన ఒక దృశ్యం ఏంటంటే మా టీం వాళ్ళు ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయారు కూడా. అయితే ఇలాంటి కొన్ని మెమరీస్ని మనము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఈ వీడియో తీసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.